చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాల్లోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆదివారపు రోజునైనా నీ పాద సన్నిధికి తండ్రి మేమందరము చేరి రావడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు దేవా. నేను స్తుతించి ప్రభా నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తున్నాం. ఇప్పటి వరకు నాయన మరి సంఘ కార్యక్రమాల్లో నీ ఆత్మ ఏ రీతిగా అయితే నడిపించినైనా క్రమంగా జరిగిందో ప్రభా ఆ రీతిగానే నీ వాక్య పరిచర్య జరుగునట్లుగా సహాయం చేయండి. ప్రకటించబోతున్న నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభా, సంఘమునకు అవసరమైన మాటలే పలుకున్నట్లుగా నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. నీ బిడ్డలు వింటుండగా ప్రభా వారి జీవితాలకు కావలసిన మాటలు మీరే వారితో స్పష్టంగా మాట్లాడి తండ్రి వారిని బలపరచండి. ఏ విషయాల్లో అయితే ప్రభా వారు వెనకబడి ఉన్నారో ఆ విషయాల్లో తండ్రి వారిని హెచ్చరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘముగా మేమందరము తండ్రి నీ సన్నిధులు ఇదే రీతిగా తండ్రి మరి స్తుతించి ఆరాధించే భాగ్యాలు రానున్న రోజుల్లో కూడా మెండుగా మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో నుంచి ఉన్న సందర్భాన్ని ఒకసారి మనం చదివే ప్రయత్నాన్ని చేద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు బోధించిన సందర్భాలు ఉన్నాయి, ప్రజలకు కూడా బోధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ బోధన జరిగిన తర్వాత, అద్భుతాలు ఆయన చేసిన తర్వాత, ఆయన పరిచర్యలో భాగంగా శిష్యులతో ఆయన కలిసినప్పుడు శిష్యులను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమయ్యా, నేను మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని పిలుచుకొని మిమ్మల్ని నిలబెట్టి నియమించి సువార్త పరిచర్య మనం చేస్తున్నాం కదా, మరి మీరైతే మీ సొంత ప్రజలలో ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు కదా, మరి వారందరూ నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. మరి ప్రజలు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో మీకు ఏమైనా తెలుసా అని చెప్పి శిష్యులను యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగాడు. ఎంత ఆశ్చర్యపరిచేటువంటి సమాధానం మనకు 14వ వచనంలో కనబడుతుందంటే, కొందరు అనుకుంటున్నారంట ఈయన ఎవరనంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను అని కొందరు అనుకుంటున్నారంట. మరికొందరు అనుకుంటున్నారంట మీరు బాప్తిస్మం ఇచ్చు యోహాను అనుకుంటున్నారు, కాదు ఆయనలో ఉన్నటువంటి పద్ధతులు లేకపోతే ఆయన ప్రకటిస్తున్న విధానము చూస్తుంటే ఈయన ఇర్మియా అయి ఉండొచ్చు, ఈయన ఇర్మియా అని చెప్పి మరికొందరు అనుకుంటున్నారంట ఇర్మియా అనుకుంటున్నారంట. మరికొందరు అనుకుంటున్నారంట లేదు ఈయన ఇర్మియా కాదు, ఈయన ఏలియా అని చెప్పి మరికొందరు ఏలియా అనుకుంటున్నారంట. జాగ్రత్తగా మనం చూస్తే అప్పుడే బాప్తిస్మం ఇచ్చు యోహాను బయటకు వచ్చి గొప్ప సువార్త పరిచర్య ఆయన ప్రారంభించిన తర్వాత ప్రజలు అప్పటి వరకు ఉన్నటువంటి సేవకులను బాప్తిస్మం ఇచ్చు యోహాను గారిని చూసిన తర్వాత ఒక ప్రత్యేకత యోహాను గారిలో కనబడింది. అదే ప్రత్యేకత సంతరించుకున్నటువంటి వారు మరొకవారు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయనలో కూడా ఆ ప్రత్యేకత కనబడేసరికి ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను అయ్యుంటారు అని చెప్పి ఆయన ఏమనుకుంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారు. లేదు బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు, పాత నిబంధన గ్రంథంలో ఏలియా భక్తుడు ఉన్నాడు, పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా ఉన్నారు, వారై ఉండొచ్చు అని చెప్పి మరికొందరు అనుకుంటున్నారంట. సరే, వీరు వారు కాదని చెప్పి కొందరు ఏమనుకుంటున్నారంటే ప్రవక్తలలో ఒకడు అయి ఉంటాడు. ఇప్పుడు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో మనం వెరిఫై చేసుకొని అందులో ఈయన ఒకడు అయి ఉంటాడు, లేదా ఈయన మరొక ప్రవక్త అయి ఉంటాడు అని చెప్పి మరికొందరు చాలా లిబరల్గా ఆన్సర్, అంటే చాలా న్యాచురల్గా ఆన్సర్ మరికొందరు ఇచ్చేశారు. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేస్తే జనులు ఏమనుకుంటున్నారో మొదట అడిగినటువంటి ప్రభువే జనుల యొక్క సమాధానాలు చూసి ఆశ్చర్యపోయాడు. అంటే నన్ను నేనుగా మీ మధ్యకు వచ్చిన తర్వాత, నేనెవరో మీకు చెప్పిన తర్వాత కూడా ప్రజలకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి స్పష్టమైనటువంటి వివరణ ప్రజల్లోనికి రాలేదు, ప్రజల్లోనికి కలగలేదు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సరే ప్రజల సంగతి పక్కన పెట్టండి, ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఈ విధానంలో ఆలోచిస్తారేమో, వాళ్ళ సంగతులు పక్కన పెట్టి ఇంతకీ మీరేమనుకుంటున్నారు అని చెప్పి 15వ వచనంలో ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆయన అందుకైనా
మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బాగా చూడండి, జాలరి పని చేసుకునేటువంటి వారు, ఉపాధి పని చేసుకుంటున్నటువంటి వారు, కుటుంబాన్ని చూసుకుంటున్నటువంటి వారు, అలాంటి వ్యక్తులను ప్రభువు పిలిచినప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా వారు వచ్చారా లేదా? శిష్యులు అన్నీ విడిచిపెట్టి వచ్చిన వారిని అడుగుతున్నారు, ఇంతకు నేను మీకు అర్థమయ్యానా? ఇంతకు నేను ఎవరో మీరు గుర్తించగలిగారా? అసలు మీరు గ్రహించగలిగారా నేను అని చెప్పి మిగతా శిష్యులను అడిగితే ఒక వ్యక్తి రెస్పాండ్ అవుతున్నాడు. ఆయన ఎవరు? పేతురు. పేతురు రెస్పాండ్ అయిన తర్వాత ఆయన చెబుతున్న సమాధానం చూస్తే, నువ్వు ఎవరు అనుకుంటున్నావంటే నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. స్పష్టమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట ఎవరు పలికారో తెలుసా? ఒక పేతురు పలికాడు. ఎలా పలుకుతున్నాడంటే, నువ్వు ఎవరవో కాదయ్యా, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు అభిషేకించబడినటువంటి క్రీస్తువు, నువ్వు సజీవుడవు అని చెప్పి స్పష్టమైనటువంటి అర్థం ఎవరు చేసుకున్నారంటే పేతురు చేసుకున్నాడు. పేతురు చేసుకున్నాడు కాబట్టి పేతురుతో మాట్లాడుతూ ఆయన ఒక మంచి మాటను 18వ వచనంలో ఆయన అంటున్నాడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురుతో ఈ మాట పలకటానికి వెనుక పేతురు ప్రభువుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. పేతురుతో అంటున్నాడు, పేతురు నేను చర్చిని కడతాను, నేను సంఘాన్ని కడతాను, నేను ఇదిగో ఆలయాన్ని ప్రారంభిస్తాను. అది ఎవరి ద్వారా తెలుసా? నీ ద్వారా ప్రారంభిస్తాను, నీ దగ్గర కడతాను, నీ వలన నేను సంఘాన్ని ప్రారంభిస్తాను అని చెప్పి పేతురుతో ఆ మాట అన్నాడు. ఆ మాట అనటానికి వెనుకున్నటువంటి సందర్భం ఏంటంటే, ప్రభువును స్పష్టంగా పేతురు అర్థం చేసుకోగలిగాడు. ఇప్పుడు ఒక ప్రశ్న నేను అడుగుతాను. హెబ్రోను సంఘంలో ఉన్న మిమ్మల్ని అందరి చేతుల్లోనికి ఒక్కొక్క మైక్ ఇచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీకు ఏం అర్థమైంది, లేదా ప్రభువు మీకు ఎలా అర్థమయ్యాడంటే మీరు ఎలా చెప్తారు? అందరూ ఒక మాట చెప్పగలరా? ఒకరు ఒక మాట చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఎలా చెప్పాలి? విభిన్నంగా చెప్పాలి. ఆయన ఒలీవల కొండలో ప్రసంగం చేశాడంటే లేదు ఆయన గెత్సెమనే ప్రాంతంలో అక్కడ ఆయన ప్రార్థన చేశాడు అని చెప్పి మనం ఏమనుకుంటాం? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పాలనుకుంటాం. కానీ కామన్గా మా చర్చిలో అందరికీ, మా క్రైస్తవ్యానికి అందరికీ ప్రభు మాకు ఇలా అర్థమయ్యాడు అనేటువంటి ఏకాభిప్రాయం ఈరోజు ఉందా అంటే ఈరోజు సంఘాలలో లేదు, ఈరోజు యావత్ క్రైస్తవ్యంలో కూడా లేదు. ఇదే ప్రభు ఈరోజు నిలబడి నా గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, వీరైనా బాప్తిసం ఇచ్చి యోహాన్ అన్నారు, ఏలియా అన్నారు, ఇర్మియా అన్నారు, మనం అంబేద్కర్ అంటాం, మహాత్మా గాంధీ అంటాం, చిరంజీవి అంటాం, మరొకటి మనం ఏం చేస్తాం? బైబిల్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడో కొన్ని నైతిక విలువలు, మంచి విలువలు ఉంటే వాటిని తీసుకొచ్చి ప్రభువుకు ఆపాదించి అంత ఘనమైనటువంటి స్థితిలో మనం ఉంచుతాం. వారే నయ్యం బైబిల్లో అటువంటి భక్తులను చూపించారు. కానీ మనం బైబిల్ నుంచి బయటికి వెళ్ళిపోయేంటంటూ మైండ్ సెట్ మనకు ఉంది. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? అసలు నా సంఘము కట్టడానికి ముందు, అసలు నా సంఘాన్ని ప్రారంభించడానికి ముందు, అసలు నా సంఘంలోనికి నువ్వు రావటానికి ముందు, నా సంఘంలోనికి నువ్వు ఉండటానికి ముందు నీకు ఉండాల్సినటువంటి ఒక విలువ ఏంటో తెలుసా? నువ్వు ప్రభువును స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారిని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారిని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోకుండా ఒకవేళ నువ్వు సంఘానికి వస్తే ఎందుకు వస్తావో తెలుసా? మా కుటుంబం వెళ్తుంది కాబట్టి మేము కూడా వస్తున్నాం, మాకు వివాహాలు చేయాలి కాబట్టి మేము కూడా వస్తున్నాం, మా ఇంట్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి సేవకులు రావాలి కాబట్టి మేము కూడా వస్తున్నాం, మా నిమిత్తం ప్రార్థన చేసేవారు ఉన్నారు కాబట్టి మేము వస్తున్నాం, తరతరాలుగా మేము ఆ సంఘానికి వెళ్తున్నాం కాబట్టి మేము వెళ్తున్నాం. ఇలాంటి క్రైస్తవ విశ్వాసులు ఎందుకుంటారో తెలుసా? వారికి ప్రభువు అర్థము కాలేదు. ప్రభువు అర్థమైన వాడు ఎందుకయ్యా నువ్వు సంఘానికి వెళ్తున్నావంటే, ఇదిగో నాకు అర్థమైనటువంటి ప్రభువు నా సన్నిధానంలో ఉన్నప్పుడు ఇదిగో నా వలే అర్థం చేసుకున్న చాలామంది వస్తారు. వారి దగ్గరికి వెళ్ళి వారితో సహవాసం ఉంచి మేమందరం కలిసి మా ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి మేము వెళ్తామని చెప్పి ఒక మాటను మనం కామన్గా చెప్పగలం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోలేమో ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని మనము చెప్పగలుగుతాం. అయితే నిజానికి ఈరోజు సంఘాలలో ప్రభువుని గురించి స్పష్టమైనటువంటి వివరణ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం బైబిల్ వెలుగులో నుంచి మనం చూడగలిగితే ఒక సందర్భాన్ని, మనకు బాగుగా తెలిసిన ఒక సందర్భాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. లూకా గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము
లూకా గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భం మనందరికీ బాగా తెలుసు కాబట్టి నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళారు. ఆ గ్రామంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 సహోదరిమణులు ఉన్నారు. ఒక ఆమె పేరు మార్త, మరొక ఆమె పేరు మరియా. అయితే మార్త అనే ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభుల వారు ఆ గ్రామంలో ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి సమాచారమని, అయ్యా నువ్వు మా గ్రామంలోనికి వచ్చావు, అదేవిధంగా నువ్వు మా ఇంటిలోని కూడా రావాలి ప్రభు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆయన రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా, ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభు నిశ్శబ్దంగా కూర్చోలేదు. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్కడున్న పరిస్థితిని ఆయన ఆధారం చేసుకొని వాక్యం చెప్పటం ఆయన ప్రారంభం చేశాడు. వాక్యం చెబుతున్నప్పుడు ఇప్పుడు పిలిచినటువంటి మార్త ఎలా పరిస్థితిలో ఉందో, లేదా ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి మరియా ఎలాంటి పరిస్థితిలో ఉందో అని మనం చూస్తే 39వ వచనంలో చూస్తే మరియా ఏం చేస్తుంది, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ, పిలిచింది ఎవరు? మార్త. వింటుంది ఎవరు? మరియా. ఈ సందర్భం మీకు బాగా అర్థం కావాలంటే, పబ్లిక్ మీటింగ్స్ కానీ క్రిస్మస్లు కానీ పెడతారు కొంతమంది. నిజానికి సేవకుడిని పిలిచిన వాళ్ళు వాక్యాన్ని వింటారా? హడావిడిగా ఎక్కడెక్కడో అవి పంచిపెట్టాలి, ఇవి పంచిపెట్టాలి, అవి తేవాలి, ఇవి తేవాలని ఆ కంగారులో వారు ఉంటారు. అంటే పిలుచుకున్నది ఎవరు? ప్రత్యేకించి ఈయన మాకు కావాలని పిలుచుకుంటారు. ఎక్కడి నుంచో మరి దూర ప్రాంతంలో నుంచి పిలుచుకుంటారు. కానీ పిలిచిన వారే వింటున్నారా అంటే పిలిచిన వారే వినటం. ఇప్పుడు పిలుచుకున్న వారు, ఇప్పుడు మా సంఘానికి ఒక సేవకుడు ఉండాలి అని మీరు అనుకుంటారా? లేదా? సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆ సేవకుడు వాక్యం చెప్తే మీరు వింటారా? ఇప్పుడు ఇక్కడ సందర్భం అదే. మార్త ఉంది, పిలిచింది, కానీ మార్త ఇప్పుడు ఏ పనిలో బిజీ అయిపోయింది తెలుసా? ప్రభువుని ఎలా సంతోషపెట్టాలో ఆ పనిలో బిజీ అయిపోయింది. అంటే మార్త అనుకుంది, ప్రభు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి మొదట ఆయనకి ఏమి ఇవ్వాలి? మంచి ఫిల్టర్ కాఫీ ఇద్దాం. కాఫీ తాగి అయిపోగానే మంచి టిఫిన్ ఆయనకి అందిద్దాం. టిఫిన్ అయిపోగానే మంచి భోజనం ఆయనకి అందిద్దాం. భోజనం అయిపోగానే ఇదిగో మంచి సలాడ్ ఆయనకి అందిద్దాం. ఇది అయిపోగానే కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. మార్త ఎలా అర్థం చేసుకుందంటే, ప్రభువుని అలసిపోయి తిరిగి వచ్చిన ప్రభువు కదా, ఆయనకి మంచిగా భోజనం పెట్టి భోజనం ప్రకారంగా ఆయన్ని సంతోష పెట్టాలని అనుకుందేమో. ఆమె అంటుంది, విస్తారమైన నేను పని పెట్టుకున్నాను, నేను ఒంటరిగా పని చేస్తున్నాను, ఇదిగో నీకు బాధ లేదు ప్రభా, మరియని నాతో పంపించవా ప్రభా అని చెప్పింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మార్త నీవు అనేకమైన పని పెట్టుకుని విచారపడి తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటి ఉంది, ఉత్తమమైంది ఒకటి ఉంది. అది ఎవరి దగ్గర ఉందో తెలుసా? మరియ దగ్గర ఉంది. అది నీ దగ్గర చెప్పకనే చెప్పాడు, నీ దగ్గర అది లేదు. అంటే నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నావు తెలుసా? నా శరీర సౌకర్యాల కొరకు నువ్వేదో ప్రయాసపడే విధంగా నన్ను అర్థం చేసుకున్నావు. అది కాదు, నేను భూమి మీదకి వచ్చింది శరీర సుఖం కొరకు, శరీరాన్ని గౌరవించటం కొరకు. ఈ శరీరంతో ఉన్నంతకాలం మీరు నన్ను మోసి పేరు ప్రఖ్యాతుల కోసం దానికది నేను వచ్చింది. ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని మీకు అందించడానికి నేను వచ్చాను. అది ఎవరు అర్థం చేసుకున్నారు తెలుసా? స్పష్టంగా మరియా అర్థం చేసుకుని. మరియా స్పష్టంగా అర్థం చేసుకుంది కాబట్టి ఆయన బోధ చెబుతుంటే, ఆయన వాక్యం చెప్తుంటే ఎక్కడ కూర్చుందో తెలుసా? ఆ మాట నిజానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో నాకైతే తెలియదు, కానీ నాకైతే అర్థమైన సంగతి ఏంటో తెలుసా? ఒక పాదాన్ని మనం తాకాలంటే మనకి ఎలాంటి మనసు ఉండాలి? ఇప్పుడు నా పాదాలు మీరు తాకి ఇదిగో నేను మీకు నమస్కారం చేయాలి అని నేను అన్నాను అనుకోండి, నా పాదాలను ఎవరు తాకుతారు వచ్చి? అంటే నన్ను గౌరవించి నాకు విలువనిచ్చి నా నుంచి ఏదైనా విలువైనది పొందుకొని మీరు ఉంటేనే నా పాదాలను మీరు తాకగలరు. విలువైనది ప్రభు దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎక్కడ కూర్చోవాలనుకుందో తెలుసా? ప్రక్కన కూర్చోవాలనుకోలేదు, ఎదురుగా కూర్చోవాలనుకోలేదు, ఎక్కడో మూలలో కూర్చోవాలనుకోలేదు. నేను ప్రభు పాదాల దగ్గర వినయ మనస్సుతో నేను వాక్యాన్ని వింటాను. నేను ప్రభువు చెప్తున్నప్పుడు నా యొక్క స్వభావాన్ని తగ్గించుకొని నేను వాక్యాన్ని నేను వింటానని చెప్పి ఎలాంటి నేచర్, ఎలాంటి తత్వాన్ని మరియా ఈరోజు మనకు నేర్పిస్తుంది తెలుసా? వాక్యం వినేటప్పుడు ఇదిగో వినయ మనస్కులై మన వాక్యాన్ని వినాలి. ఎవరి వాక్యం ఇది? నా వాక్యం కాదు, సేవకుల వాక్యం కాదు, ఇది దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము వినేటప్పుడు మిగతా అన్ని పనులను కూడా పక్కన పెట్టుకొని దేవుని వాక్యం ప్రకటించుతున్నప్పుడు వాక్యాన్ని మనం వినాలి. ఇప్పుడు ఎక్కడైనా మన నేషనల్ యాంథమ్ లేదంటే ఈ వందే మాతరం కానీ జనగణమన కానీ ఇలాంటి పాటలు మనకు వినబడుతున్నప్పుడు మనకు ఎటువంటి వైఖరి నేర్పించారు? మీరు లేచి నిలబడాలి, గౌరవించాలి. జెండా ఎగురుతున్నప్పుడు నువ్వు గౌరవ సూచకంగా దానికి నమస్కారం చేయాలి. ఒక భక్తిని, ఒక దేశభక్తిని నేర్పించినప్పుడు, దైవ భక్తులని చెప్పుకునేటువంటి మనము వాక్యం ప్రకటించేటప్పుడు మన పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి.
దైవభక్తులు మనం చెప్పుకునేటువంటి మనము వాక్యము వివరిస్తున్నప్పుడు మన విధానాలు ఎలా ఉన్నాయో చూడండి. మార్తాను చూసినప్పుడు, మరియను చూసినప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి తెలుసా? సిగ్గు తెచ్చుకోవాలి. మరియ ఇదిగో ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం వింటుందంటే, ఇదిగో పాదాల యొద్దకు పడిపోయి, ప్రభా వాక్యం యొక్క విలువ నాకు తెలుసు ప్రభా, నేను వింటాను. పిలిచిందేమో మార్తకు కూడా తెలుసు వాక్యపు విలువ. కానీ ఏమైందో తెలుసా? మిస్లీడ్ అయిపోయింది, తప్పిపోయింది. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఉత్తమమైనది ఏంటో తెలుసా? వాక్యం. ఈ ఉత్తమమైనది ఇది ఎవరి దగ్గర ఉంది తెలుసా? మరియ దగ్గర ఉంది. ఆ ఉత్తమమైనది ఈరోజు ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని మనం చాలామంది వినటము లేదు. వాక్యాన్ని సహజంగా ఎందుకు వినరో చెప్పన ఒక మాట. వాక్యాన్ని మనం సహజంగా ఎలాంటి పరిస్థితుల్లో వినమంటే, మన హృదయాల్లో పాపం కానీ ఉంటే, మనం ఏదైనా తప్పుడు మార్గాల్లో కానీ ఉంటే, అది అసూయ అయినా కావచ్చు, ద్వేషమైన కావచ్చు, కోపమైన కావచ్చు, పగైన కావచ్చు, వ్యభిచారమైన కావచ్చు, జాగ్రత్తమైన కావచ్చు, ఎటువంటి చెడు తలంపులు లేదా చెడు ఉద్దేశాలు, పాపపు స్వభావం నాలో ఉంటే నాకు అర్థమవనిది ఏంటో తెలుసా? వాక్యం. మీకు ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ని తీసుకొచ్చి మీకు వివరింపజేసినా మీకు అర్థం కాదు. ఎప్పుడు తెలుసా? మీ హృదయంలో పాపం ఉన్నంతసేపు. ఎందుకు అర్థం కాదంటే, మీరు వాక్యాన్ని వినలేరు. ఎవరైనా వాక్యం వినకుండా తప్పించుకొని తిరుగుతున్నారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? సూటిగా వారి జీవితాలు ఏదో మూలలో పాపం ఉంది కాబట్టి వాక్యాన్ని వినటానికి వాళ్ళు ఆసక్తిని చూపించరు. ఇంకొంతమంది వాక్యాన్ని ఎందుకు వినరో తెలుసా? గర్వము. వాళ్ళ హృదయంలో గర్వం ఉంటుంది. ఎలాంటి గర్వం అంటే, వాళ్ళ వ్యాపార సమృద్ధి కావచ్చు, ధన సమృద్ధి కావచ్చు, ఉద్యోగ సమృద్ధి కావచ్చు, అంద సమృద్ధి కావచ్చు, ఇలా అనేక విషయాలు వాళ్ళు మెండుగా ఉన్నప్పుడు వాక్యం వినటానికి వాళ్ళకి మనసు రాదు. ఒక డబ్బున్న వాడిని తీసుకొచ్చి మనం రావయ్యా ఇక్కడ కూర్చొని నీకు వాక్యం చెప్తానంటే కూర్చుంటాడా? ఫస్ట్ మనం కూర్చోబెడతామా? ఎందుకు? ధన సమృద్ధి ఉంది, నేను కింద కూర్చోవాలా అని అంటాడా లేదా అని. ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఈరోజు వాక్యం చెప్పగలమా మనం? అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు మనం చెప్పలేము? వెళ్ళి వారికి ఒక గర్వం ఉంటుంది, మీరు మాకు చెప్పేదేంటి, మీ దగ్గర మేము వినాల్సింది ఏంటి, మీ దగ్గర ఏముంది మేము వినటానికి, మీరు వివరిస్తే వినటానికి మేము సామాన్యులు అనుకుంటున్నారా? మా సాంప్రదాయాలు, మా పద్ధతులు ఎటువంటివో తెలుసా? మేము పురాతన విషయాలలో మేము ఎటువంటి నిష్ట కలిగి ఉన్నవారని తెలుసా అని అనేకమైన పాత విషయాలు, గతంలో ఉన్న సంగతులను బయటికి తెచ్చి నువ్వు ఏం వినవో తెలుసా? నీ గర్వము చేత నువ్వు వాక్యాన్ని వినవు. ఒకవేళ నీలో గర్వం ఉంటే నువ్వు వాక్యాన్ని వినబుద్ధి కాదు. ఒకవేళ నీలో పాపం ఉంటే వాక్యాన్ని నీకు వినబుద్ధి కాదు. అంతకంటే మరొక ముఖ్యమైనది ఏంటి తెలుసా? సోమరితనం ఉన్నవాడు అసలు వాక్యాన్ని వినడు. ఎందుకంటే చాలా చక్కగా మీరు టిఫిన్స్ మంచిగా తినొచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఎంత కష్టం వివరించినా మీకు ఎక్కుతుందా? మీకు ఆల్రెడీ ఏదో సన్ఫ్లవర్ ఆయిలో, వేరుశనగాయలో బాగా ఎక్కువ ఉంటుంది టిఫిన్లో. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అది ఎక్కడ మిమ్మల్ని విననిస్తుంది? చక్కగా మీరు ఎంత వాక్యం కోపంగా చెప్పినా, బాధగా చెప్పినా, ఆనందంగా చెప్పినా, ఎంతలా వివరించినా ఆ సన్ఫ్లవర్ ఆయిల్ ముందు వాక్యం కూడా పనిచేయట్లేదు. ఎందుకంటే సోమరితనం. బాగా తింటున్నారనుకోండి, చక్కగా బిర్యానీ తిని, నిజానికి అంత బిర్యానీ తిన్న తర్వాత మన వాక్యం వింటున్నామంటే నాకు అనుమానమే. అంతలా తిన్న తర్వాత వాక్యాన్ని వింటున్నామంటే నాకైతే అయితే ఈ సోమరితనం ఏం చేస్తుంది తెలుసా? మరలా వాక్యాన్ని విననివ్వకుండా చేస్తాం. ఇంకో మాట చెప్పమంటారా? వాక్యాన్ని ఎవరు వినరంటే, ఇదిగో కొన్ని సాంప్రదాయాలకు, కొన్ని ఆచారాలకు వారు కనెక్ట్ అయి ఉంటారు బాగా. ఇలా కనెక్ట్ అయిన వారికి నువ్వు ఎన్ని వాక్యపు సంగతులు, ఎన్ని వాక్యపు రెఫరెన్స్లు తీసి అలా కాదమ్మా ఇలా ఉండాలి, ఇలా కాదమ్మా అలా చేయాలని మీరు ఎన్ని చెప్పండి, తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే చేస్తారు. ఇది కాదమ్మా, ఇది వాక్యానుసారం కాదమ్మా, వాస్తు అన్నాం అనుకోండి, కాసేపు పక్కన పెట్టు, వాక్యం నేను నెరవేర్చుకోవాల్సిందనా వాస్తు అంటాం. అంటే ఎప్పుడైతే ఈ సాంప్రదాయాలతో, ఆచారాలతో మీరు బాగా మిళితమైపోయి ఉంటారో మీరు వాక్యాన్ని వినలేరు. అదేది మేము వింటున్నాం కదా, మేము కూర్చున్నాము కదా అంటే, ఇదిగో మీరు కూర్చున్నారు తప్ప వాక్యాన్ని మీరు వంట పట్టించుకునేటువంటి నేచర్ మీకు రాదు. ఇప్పుడు బాగా వినండి, మార్త పనుల వల్ల బిజీ అయ్యి వాక్యాన్ని వినలేకపోయిందేమో, కానీ ఈరోజు మనం దేనివల్ల బిజీ అయిపోయాం? మనకున్న గర్వం వల్ల, మనకున్న పాపం వల్ల, మనకున్న సోమరితనం వల్ల, మనకున్న ఆచార సాంప్రదాయాల వల్ల, వీటి వల్ల ప్రభు వాక్యము నిర్విరామంగా ప్రకటించబడుతున్న వాక్యము వినలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాము అని అంటే, ఆ రోజు మార్తతో మాట్లాడిన ప్రభువే ఈరోజు వచ్చి మనతో మాట్లాడితే ఎలా మాట్లాడతాడు మనతో? ఆ రోజు మార్తతో సందర్భానుసారంగా వాక్యపు విలువ చెప్పిన ప్రభువే మాట్లాడితే ఈరోజు అంత సాఫ్ట్గా ప్రభు అయితే ఈరోజు మనతో అంత సున్నితంగా మనకైతే చెప్పడు. ఎందుకో తెలుసా? వాక్యపు యొక్క విలువ మనకు తెలియనప్పుడు మన యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే వాక్యాన్ని మనం పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు అనే కోణం ఉంటుంది.
కానీ పేతురుతో ఆయన మాట్లాడుతూ, అయ్యా నేను సంఘాన్ని కడతాను. నేను సంఘాన్ని ఎందుకు కడతాను తెలుసా? సంఘములో నేను ఒక విలువను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏంటో ఆ విలువ నేను చెప్తాను. సంఘంలోనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విలువను ప్రభు ప్రవేశపెట్టాలనుకొని ఆ యొక్క ప్రాముఖ్యమైన సంగతి ద్వారా ప్రపంచాన్ని ఆయన తాకాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి అలాంటి సంఘము కడితే అలాంటి సంఘములో మొదట ఏముంటుందో తెలుసా? వాక్యము ఉంటుంది. ఒకవేళ వాక్యము లేని పరిస్థితులలో, ఒకవేళ విలువ లేని పరిస్థితుల్లో ఎలాంటి సంగతులు జరుగుతాయో సంఘాలలో ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ప్రారంభపు సంఘం అది. ఏదైతే ఆ పేతురుకి ప్రభు మాటిచ్చాడో ఆ మాట అనుగుణంగా ఆయన మరణించి తిరిగిన లేచిన తర్వాత ప్రారంభంలో సంఘము స్థాపించబడింది. ఆ సంఘములు ఎవరున్నారు తెలుసా? హెబ్రీ భాష మాట్లాడేవారు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో వారందరూ కలిసి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించే వారిలో ఒక చిన్న పొరపాటు జరిగింది. జరగదా పొరపాటు అంటే? ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతాయి. ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏం జరిగిందంటే ఏమి లేదు, అన్నం వడ్డించే వాళ్ళు ఎవరో ఉన్నారు, ఒకరికి తక్కువ వేసి ఉంటారు, మరొకరికి ఎక్కువ వేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది తెలుసా? సనగటం ప్రారంభించారు. మీకు బాగా అర్థం కావాలంటే ఉదాహరణకి వ్యక్తిగతంగా తీసుకోకుండా పేర్లు వచ్చాయి కాబట్టి చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్ల వాళ్ళు ఉన్నారు, నల్లి వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఎడ్ల వాళ్ళకు ఒక చికెన్ ముక్క వేసి నల్లి వాళ్ళకు ఒక చికెన్ ముక్క తక్కేసారండి. ఇప్పుడు నల్లి వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు నల్లోళ్ళకి చికెన్ ముక్కేసి తాడి వాళ్ళకి తక్కువ వేసారు అనుకోండి, తాడోళ్ళు ఊరుకుంటారా? అదే ఇక్కడ సందర్భం. వాళ్ళు హెబ్రీయులు, గ్రీకులు వాళ్ళు. సో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువైంది సంఘంలో. ఎప్పుడైతే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువైందో వీళ్ళు ఏం చేశారు? సనగటం ప్రారంభించారు. ఈరోజు క్రైస్తవ్యపు కోణాలను మనం చూసినా ఈ సనగటం అనేది ఎక్కడ ప్రారంభించబడుతుంది అని అంటే, ఇదిగో ఏదో చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు ఈ సనగటం ప్రారంభమైంది. ఈ అపోస్తలుల కార్యంలో ఉన్న సందర్భం ఇక్కడితో ఆగిపోలేదు. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది తెలుసా? ఈ అపోస్తలుల కార్యంలో సంఘం అప్పుడు కేవలము యెరూషలేం ప్రాంతంలోనే ఉంది సంఘం. అప్పుడు ప్రారంభంలో అక్కడ చిన్న గొడవ వచ్చింది. గొడవ ఎక్కడైనా ఎలా వ్యాపిస్తుంది? ఇక్కడి నుంచి ఎక్కడికో, ఈ కడ నుంచి ఆ కడకి వ్యాపిస్తుంది. ఈ గొడవ ఎక్కడ దాకా వ్యాపించిపోయిందంటే కొరింథు పట్టణం దాకా వ్యాపించింది. కొరింథు పట్టణంలో ఉన్న పరిస్థితులు పౌలు గారు ప్రస్తావిస్తూ చూసిన మాటను ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము ఒకసారి మనం చూద్దాం. ఒకని మీద ఒకడు వాద్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? కొరింథు సంఘములోనికి వచ్చిన గొడవ ఏంటో తెలుసా? ఇదిగో ఒకరితో ఒకరు ఏమవుతున్నారంటే గొడవ పెట్టుకుంటున్నారంట. ఎవరు వీరు? సంఘములో ఉన్నవారు ప్రత్యేకించబడి సంఘాలలోనికి వచ్చి మేమంతరం ఒకే రక్తములో, ఒకే బాప్తిసము, ఒకే విశ్వాసము, ఒకే బైబిల్, ఒకే సన్నిధి అనుకునేటువంటి వారి మధ్య ఈ సమస్యలు వచ్చినప్పుడు పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా సంఘాలలో ఇటుది తగదు, ఇటువంటి విధానాలు సంఘపు పరిస్థితుల్లో అసలు క్రైస్తవ్యంలో ఉండకూడదు. ఒకరితో ఒకరు మీరు గొడవ పడుతున్నారు. దీనికంటే ఎవరో ఒకరు అన్యాయాన్ని సహించటం మంచిది. ఎవరో ఒకరు ఆ బాధను సహించడం మంచిది. అయితే మీరు ఏం చేస్తున్నారంటే అన్యాయం చేస్తున్నారు. ఎవరికి అన్యాయం చేస్తున్నారు? సంఘంలో ఉన్నటువంటి వారు మరొకరికి అన్యాయము చేస్తున్నారు. అలా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, చూడు ఇదిగో మీరు అన్యాయం చేస్తున్నారు, అపహరిస్తున్నారు, మీ సహోదరులకు ఇలాగ చేయుచున్నారు. గుర్తుపెట్టుకోండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీరు చేసే అన్యాయాలు ఏంటో మీకు తెలుసు. అన్యాయం అనగానే ఏదో పొలిటీషియన్ అయిపోయి డబ్బులు దోచుకోవటం, ఏదో ఎంఆర్ఓ అయిపోయి డబ్బులు తీసుకోవటం, అది కాదు అన్యాయం అంటే. సంఘంలో నేను మాట్లాడుతున్నాను. సంఘంలో అన్యాయం ఏంటో తెలుసా? ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకుని ఉండటం కూడా సంఘంలో అది అన్యాయమే. అలాంటి వారు సైతం ఒకవేళ సంఘములో ఉన్న, ఒకవేళ దేవునిలో ఉన్న దేనికి హక్కుదారులు కాకుండా పోతున్నారంటే పరలోకానికి హక్కుదారులు కాకుండా పోతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు సంఘములో వస్తున్నాయి? ఎందుకు ఇలాంటి విధానాలు సంఘాలలో ఈరోజు ఉంటున్నాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? సంఘము ఎందుకున్నదో తెలియకుండా పోయింది. సంఘాన్ని పేతురు ద్వారా దేవుడు ఎందుకు స్థాపించాడో తెలియకుండా పోయింది. సంఘానికి నేను ఎందుకు వస్తున్నానో తెలియకుండా పోయింది. సంఘముగా మేము ఎందుకున్నామో తెలియకుండా పోయింది. సంఘంలోనికి ఎందుకు వచ్చావో నీకు తెలిస్తే, ఇదిగో ఈయన అంటున్నాడు, అన్యాయమైన నువ్వు భరించు.
ఒక మాట ఒక దేవుని సేవకుడు అంటే మీరు తట్టుకుంటారా? ఒక్క మాట. ఇప్పుడు స్కూల్లోనికి మీరు వెళ్ళారనుకోండి, టీచర్స్ స్టూడెంట్స్కి భయపడతారా? స్టూడెంట్స్కి టీచర్ భయపడతాడా? తెలుగులో చెప్పమంటారు ఏంటి? స్టూడెంట్స్ ఏమవుతారు? టీచర్కి. అంతేగాని అక్కడ ఆ స్కూల్లో టీచర్ కానీ స్టూడెంట్స్కి భయపడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది స్కూల్ వ్యవస్థ. కనీసం స్కూల్ వ్యవస్థ అయినా బాగుంది. ఈరోజు సంఘంలోనికి ఎవరెవరికి భయపడాలి? సేవకులు విశ్వాసులకు భయపడుతున్నారా? విశ్వాసులు సేవకులకు భయపడుతున్నారా? పొరపాటేం లేదు, తప్పేం లేదు. సంఘంలో ఉన్నవారు ఏది కోరుకుంటే అది కానీ చేయకపోతే, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే పాస్టర్ గారిని ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేసేస్తారు. తీసేసే అవకాశం ఉంటే పాస్టర్ గారిని ఏం చేస్తారు? తీసేస్తారు. ఎవరిది అధికారం? విశ్వాసులకు. వాక్యం చెప్పబడుతుంది. ఒక సేవకుడు మీ ఎదుట నిలబడి వాక్య పరిచర్య చేయలేనటువంటి దుస్థితి వస్తే అది అన్యాయము కాదా? ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వచ్చి వాక్యం చెప్పకుండా ఇంకేదో చెప్పాల్సిన పరిస్థితులు కానీ మీరు తీసుకొస్తే అది అన్యాయము కాదా? ఎందుకో తెలుసా? సంఘములోనికి మనం వచ్చిన తర్వాత మనమందరికీ కూడా ఒక విలువను దేవుడు ఆపాదించడానికి మనందరినీ సంఘంలోని తీసుకొచ్చాడు. ఊరికనే నిన్ను నన్ను సంఘంలోనికి తీసుకొని రాలేదు. లోకం ఎటువంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక తాగుడుకు మనం, ఒక వ్యసనాలకు మనం బానిసలైన తర్వాత ఆ వ్యసనాల నుంచి బయటికి రావటం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. కానీ అలాంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా, కుటుంబాలను పాడు చేసుకునేటువంటి పరిస్థితుల జోలికి మనం వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడి సంఘంలోనికి తీసుకొచ్చాడంటే, సంఘంలోనికి నేను చేర్చారంటే ఇక్కడ ఏదో విలువైనది ఉంది. విలువైనది ఏది లేకుండా మిమ్మల్ని సంఘంలోనికి ఆయన తీసుకొని రాలేదు. ఏమండి, మార్త చేసింది ఏమైనా తప్ప అండి? భోజనం ఏర్పాటు చేయటము, లేకపోతే మరొక ఇంటి దగ్గర ఇంకో కార్యక్రమం చేయడం తప్ప? కానీ ఆయన అంటున్నాడు అది కరెక్టే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మరొకటి ఉంది. అంటే నువ్వు సంఘంలోనికి వచ్చిన తర్వాత, ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఒక విలువైనది ఉంది. కానీ ఆ విలువైనది ఈరోజు మనం ఏం చేసామంటే కోల్పోయాం. ఆ విలువైనది పోగొట్టుకొని ఆ విలువైన దాన్ని పొందుకొనకుండా సంఘంలో సభ్యులుగా మనం ఉన్నాం. ఏంటి ఆ విలువైనది అని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, అపోస్తల కార్యములో వాళ్ళు గొడవపడిన, కొరింథీ పత్రికలో వీరు గొడవపడిన, ఒరే నాయన సంఘం దీని కొరకు కాదరా కట్టబడింది, సంఘం ఎందుకు కట్టబడిందో ఒక మాటని ఇప్పుడు మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. రోమా పత్రిక. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మీరు సంఘములోనికి వచ్చిన తర్వాత సంఘములో ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు. నీ పక్కనున్నవారు ఎవరు నీకు? సహోదరులు. నీ పక్కనున్నవారు ఎవరు నీకు? సహోదరిమణులు. ఇలా నువ్వు సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుడి సంఘంలో పెట్టినటువంటి ఒక విలువైన గొప్ప సంగతి ఏంటో తెలుసా? ప్రేమ. సంఘంలో దేవుడు పెట్టింది ఏంటి తెలుసా? ప్రేమను పెట్టాడు. ఆ రోజు ప్రజల మధ్యకు వచ్చి వాక్యాన్ని ప్రకటించడంలో ప్రభు ప్రేమను చూపించాడు. శిష్యులను సిద్ధపరచడంలో ప్రభు ప్రేమను చూపించాడు. కలువరి స్థితిలో త్యాగమైపోవడానికి ప్రభు ప్రేమను చూపించాడు. ఆ తదనంతరం అపోస్తలులు ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి వాళ్ళు ప్రేమను చూపించారు. మిషనరీలు ప్రేమను చూపించారు. ఈరోజు స్థానిక సంఘ సేవకులు ప్రేమను చూపిస్తున్నారు. సువార్థికులు ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు సంఘాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఎత్తవలసింది, ఘనమైనదిగా ప్రపంచానికి చూపించాల్సింది ఏంటో తెలుసా? ఒక విలువ, అది ప్రేమ. అలాంటి ప్రేమ విషయంలో ఈరోజు మనం ఓడిపోలేదా అంటే, పడిపోలేదా అంటే మనము పడిపోయామని చెప్పకనే తప్పదు. అందుకే రోమా సంఘానికి రాస్తూ ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా? సహోదర ప్రేమ విషయంలో ఒకడికి మించి ఒకడు మీరు అనురాగం కలిగిన వారుగా ఉండాలి. ఒకవేళ ఘనత విషయానికి వస్తే ఎలా ఉండాలి తెలుసా? నాకంటే నువ్వు గొప్పవాడు అని చెప్పి చెప్పగలిగేటువంటి సామర్థ్యము, చెప్పగలిగేటువంటి స్థితిగతులు, చెప్పగలిగేటువంటి తగ్గింపు స్వభావము ఎవరికి ఉండాలి? సహోదరులమైన మనకు ఉండాలి. ఒకరికి పాట ఇచ్చి మనకు పాట ఇవ్వలేదు అనుకోండి, మనకు పాట అయిపోద్ది. ఒకరు పాట ఇచ్చి ఒకరికి పాట ఇవ్వలేకపోతే పరిస్థితి ఎలా ఉంది? ఒకరి పేరు చెప్పి మరొకరి పేరు చెప్పలేదు అనుకోండి, ఎలా ఉంది పరిస్థితి? లేదు, నాకంటే ఆయన బాగా పరిచయం చేశాడు, ఈ ఘనత ఆయనకి ఇవ్వండి, ఈ గుర్తింపు ఆయనకి ఇవ్వండి అనే తగ్గింపు స్వభావం ఈరోజు క్రైస్తవులలో ఉందా? తగ్గింపు స్వభావాన్ని గురించి మాట్లాడటమే పెద్ద పాఠం అయిపోయింది ఈ రోజుల్లో.
తగ్గించుకునేటువంటి క్రైస్తవులు లేరు ఈరోజు. అందరూ నేను మించి ఇలా ఉండాలి, నిన్ను మించి ఇలా ఉండాలి, నన్ను మించి అలా ఉండాలి, ఒకరినొకరు మించిపోవడానికే చూస్తున్నారు తప్ప అసలు సంఘంలోనికి మనం వచ్చిందే ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, అయ్యా ఆజ్ఞలో ప్రధానమైనది ఏంటి అంటే ఏమన్నాడు ఆయన? ఒకటి, నువ్వు దేవుని ప్రేమించు. రెండవది, నీ సహోదరిని నువ్వు నిన్ను వలె ప్రేమించు. నీ పక్కనున్న వాడిని నువ్వు నిన్ను వలె ప్రేమించు. ఇదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఎవరు మరిచిపోయారంటే సంఘము మరిచిపోయింది, క్రైస్తవ్యము మరిచిపోయింది. ఈరోజు ప్రేమను గురించి ఒకప్పటి తరాలలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడగలమా అంటే మాట్లాడగలం. ఆ రోజు వారు హాస్పిటల్స్ కట్టారన్నా, ఆ రోజు వారు స్కూల్స్ కట్టారన్నా, ఆ రోజు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారన్నా, తిండి లేని వారికి తిండి ఇచ్చారన్నా, దాని నుంచి వారు చూపించింది ఏంటో తెలుసా? సమాజాన్ని ప్రేమను చూపించారు. ఈరోజు ఎంత తిన్నా మనకు సరిపోదు, ఎన్ని బట్టలు కట్టుకున్నా సరిపోదు, ఎంత మేడమిద్దలో నివసిస్తున్నా సరిపోదు, ఎలాంటి భోగభాగ్యాలు ఉన్నా సరిపోదు, ఎంతకీ సరిపోని విశ్వాసితో మాట్లాడుతున్నాడు దేవుడు. అసలు నువ్వు సంఘంలో ఉన్నదే నీ సంఘంలో ఉన్నవాడికి ప్రేమను చూపించడానికి, సంఘంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళేదే మరొకడికి నువ్వు ప్రేమను చూపించడానికి. ఆ ప్రేమను నువ్వు చూపిస్తున్నావా? ఆదివారం సంఘంలోనికి తప్పకుండా వెళ్ళాలి బ్రదర్ అని ఎవరైనా మిస్ అవ్వకుండా వెళ్ళాలి బ్రదర్, కంగారు పడి ఎవరైనా వస్తారా? అక్కడికి వెళ్తే ఇదిగో నాతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, నన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు, నన్ను ప్రేమించేవారు ఉంటారు, నాతో కొంత సమయం మాట్లాడతారని ఎవరైనా వస్తారా? వందనాలు కూడా చెప్పుకోవట్లేదు కొంతమంది తిరిగి వెళ్ళిపోయేటప్పుడు. అది మన ప్రేమ. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సంఘములో ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేమ. ఒక మాట నేను చూపిస్తాను ఇదే ప్రేమను గురించి. యోహాను భక్తుడు మాట్లాడుతూ రాయబడిన మాట ఒకసారి చూస్తే, యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాటను చూసి మనం ముగింపులోనికి వెళ్దాం. ఆయనే మొదట మనలను ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించనే లేడు. ప్రేమ ఎటువంటిది అనంటే, మొదట దేవుడు నన్ను ప్రేమించాడు. ప్రేమ ఎటువంటిది అనంటే, నా స్థితి లేనప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రేమించాడు. అలా దేవుడు నన్ను ప్రేమించిన తర్వాత దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెబితే, నువ్వు ముందుగా ఎవరిని ప్రేమించాలి తెలుసా? నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించాలి. నీ పక్కన కూర్చున్న వారితో నువ్వు ప్రేమించకుండా, నీ పక్కన కూర్చున్న వారిని నువ్వు ద్వేషిస్తూ, వారితో మాట్లాడకుండా వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఎన్ని వాక్యాలు విన్నా, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా నిష్ప్రయోజనం. ప్రేమ లేకుండా ఇవన్నీ ఏమి చేసినా అది వ్యర్థమని కొరింథు సంఘంలోనికి పౌలు భక్తుడు ఎలా చెప్తున్నాడు? అన్నిటికి మించి ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఇదిగో నువ్వు ఎంత చేసినా నువ్వు చేయలేవు, అది నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు చేయలేవు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఇద్దరు రాజకీయ నాయకులు ఇప్పుడు మన సంఘానికి వచ్చారనుకోండి. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు జగన్ గారు అనుకోండి. జగన్ గారు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. మీరు చేస్తారా చేయరా? ఇప్పుడు జగన్ గారు ఇష్టం అంటే ఆటోమేటిక్గా ఇంకొక ఆయన మీకు ఏమై ఉండాలి? ఇష్టం లేకుండా ఉండాలి, తప్పదు. కానీ ఆయన కూడా వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి మీరు చేస్తారా చేయరా? ఇద్దరికి మీరు చేస్తారు. ఇద్దరికి మీరు చేసిన తర్వాత వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే నీ మనసులో ఉన్నారు. అంటే నువ్వు చేసిన ప్రార్థన ఎటువంటి ప్రార్థన? వేషధారంతో కూడిన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. అంటే ప్రార్థన చేయడం కష్టమా అంటే చేసేస్తాం. నేను నన్ను ఒక మాట అన్నా నేను తిరిగి నీ కోసం చేసేస్తాను, నువ్వు ఒక మాట అన్నా నేను తిరిగి అంటే ఇదిగో భౌతికంగా నా స్వరం బయటికి నిలబడేలాంటి ప్రార్థనలు చేయమంటే ఎవరు చేయలేము? అందరూ చేయగలం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మత్తయి గారు రాసినటువంటి సువార్తలో ఉన్న మాటను ఒకసారి చూడగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త ప్రభువు మాట్లాడిన మాట ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించి వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఎవరి గురించి ప్రార్థన చేయమంటున్నాడు? శత్రువుల కోసం.
ఎవరిని ప్రేమించమంటున్నాడు? శత్రువులనే ప్రేమించమనేటువంటి విలువ ఈరోజు దేవుడు సంఘానికి చెప్తే, సంఘంలో ఉన్న సహోదరులనే మనం ప్రేమించలేకపోతున్నాం. శత్రువులు హింసించేవారు, కొట్టేవారు, తిట్టేవారు, అలాంటి వారిని సైతం ప్రేమించమని దేవుడు మనకు నేర్పిస్తుంటే, ఈరోజు సంఘములో ఉన్న వారినే ప్రేమించలేం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు నేను సంఘాన్ని ఎందుకు నేను ఎస్టాబ్లిష్ చేశానంటే, ఇదిగో వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, వారి ద్వారా సమాజానికి ప్రేమను వెల్లడిపరచాలి. అలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని అంటే ముందుగా మీకు ఏం తెలిసి ఉండాలి? వాక్యము తెలుసు. వాక్యము తెలియకుండా వాక్యానుసారమైన ప్రేమను నువ్వు ప్రేమించగలవా? ప్రేమించలేవు. వాక్య భావాలు నీకు తెలియకుండా, వాక్యంలో ఉన్న లోతు నీకు తెలియకుండా, వాక్యంలో ఉన్నటువంటి సందర్భాలు నీకు తెలియకుండా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించగలవా అంటే ప్రేమించలేవు. నేను ఒక మాట చెప్తాను, ప్రేమను నువ్వు ప్రేమించాలంటే ఆ ప్రేమలో ఏముండాలి తెలుసా? వాక్యము ఉండాలి. నువ్వు వాక్యముతో నీ హృదయాన్ని మందిరంలోనికి వచ్చినప్పుడల్లా నింపుకున్న తర్వాత, ఆ నింపుకున్న వాక్యం నేను ఏం చేస్తుంది తెలుసా? ఎంత కఠినాత్ముడినైనా ప్రేమించేటట్టు చేస్తుంది, ఎంత కఠిన హృదయాన్నైనా ప్రేమించేటట్టు చేస్తుంది. కాబట్టి వాక్యం ఎప్పుడైతే నీ జీవితంలోనికి నువ్వు అంగీకరిస్తావో, మనస్ఫూర్తిగా నీ జీవితంలో నింపుకుంటావో, అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? మనస్ఫూర్తిగా నువ్వు హింసించే వారి కొరకు సైతం నువ్వు ప్రార్థన. అర్థమవుతుందా? నేను హింసించే వారి కొరకు నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు ప్రార్థన అంటే, నీ మనస్ఫూర్తిగా వాక్యాన్ని నువ్వు నింపుకోవాలి. కనుక దేవుడు సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలోనికి మనల్ని తీసుకొచ్చిన దాని వెనుకున్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, మనం ఒకరినొకరు ప్రేమించాలి, మనం బయట వారిని ప్రేమించాలి. అలా మనం ఎంతలా ప్రేమించాలంటే, ఇదిగో మనల్ని అన్యాయం చేస్తున్న వారిని మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి. అలా మనం ప్రేమించగలగాలంటే మన మనసు లోతుల్లోనికి దేన్ని నింపుకోవాలి తెలుసా? దేవుని మనస్సును, దేవుని వాక్యాన్ని మనము నింపుకోవాలి. అలా నింపుకున్నట్లయితే, ఇదిగో నేను కాదు, ఒకప్పుడు నేను పాతవాడినైతే నేను ప్రేమించలేకపోయేవాడినేమో, కానీ ఇప్పుడు నా హృదయంలో క్రీస్తున్నాడు, ఈ నా హృదయంలో వాక్యం ఉంది, ఈ వాక్యం నా హృదయంలోకి వచ్చిన తర్వాత నువ్వు నాకు ఎంత అన్యాయం చేస్తున్నా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ మాట మనం చెప్పగలము. ఆ స్థితి మనకు వస్తుంది. అట్టి స్థితి మనకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు ప్రభా. ఒకరినొకరు మేము ప్రేమించుకునే వారుగా తండ్రి, నైనా నీ ప్రేమను మేము పొందుకున్న వారము తండ్రి. ఆ ప్రేమను మేము ప్రయోజనం లేకుండా చేయకుండా ఒకరినొకరు ప్రేమించుకొని తండ్రి, ఇదిగో బయట వారిని కూడా ప్రేమించే గొప్ప స్వభావం మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.